హలో అండి. నమస్తే. వంటిల్లు మసాలా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేస్తే కదా నాకు ఎంతో కొంత మోటివేషన్గా ఉంటుంది. ఇంకొన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కొంచెం తొందరగా 1000 సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్లో కూడా కొంచెం నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. కొంచెం లాంగ్ వీడియోలు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుందండి. నన్ను సపోర్ట్ చేయండి. నన్ను ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తూ లైక్ ఇస్తూ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నేను తొందరలో 1000 సబ్స్క్రైబ్ అయితే గివ్ అవే ఇస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అన్నట్టు మర్చిపోతున్నాను. ఈ కర్రీ వీడియోలోకి వెళ్ళిపోతే ములక్కాయ పాలు కర్రీ అండి. వీడియో క్లిప్లో చూపించినట్లుగా ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని ములక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చక్కగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలను యాడ్ చేసుకొని తినండి. ములక్కాయ పాలు కర్రీ అండి, చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి. ఈ కర్రీ ట్రై చేయండి డెఫినెట్గా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఇంకో వీడియోతో కలుస్తానండి. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రేమతో మీ ప్రతూష అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.